ఏపీ ప్రజలకు ఊరట కలిగించే శుభవార్త అందింది. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్నును రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ చెత్త పన్నును 2024 డిసెంబర్ 31వ తేదీ నుంచి రద్దు చేసేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో నగరాలు, పట్టణాల్లో ఇప్పటివరకు ప్రజల నుంచి వసూలవుతున్న చెత్త పన్ను పూర్తిగా తొలగిపోయింది. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో వ్యర్థాల సేకరణకు నిధులు సమకూర్చడానికి గతంలో చెత్త పన్నును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గృహాలకు నెలకు 30 నుండి 120 రూపాయలు, వాణిజ్య సంస్థలకు 100 నుండి 10,000 రూపాయల వరకు వసూలు చేయబడింది. ఈ పన్ను ద్వారా 13.9 కోట్ల రూపాయల వరకు వ్యయమయ్యేది. ప్రభుత్వ వ్యర్థాల సేకరణ కోసం ఈ పన్నును ఉపయోగించనున్నారు. ఈ చెత్త పన్నుకు రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత పెరిగింది. అధికారంలోకి వచ్చినప్పుడు ఈ పన్నును రద్దు చేస్తామని కూటమి హామీ ఇవ్వగా, ఆ హామీని నెరవేర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన మంత్రివర్గ సమావేశంలో చెత్త పన్ను రద్దు చేసే తీర్మానాన్ని ఆమోదించారు. తర్వాత 2023 నవంబర్ 21న ఈ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సభలో ప్రవేశపెట్టారు. గతంలో చేపట్టిన సెక్షన్ 170B మరియు సెక్షన్ 491A నిబంధనలను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తొలగించారు. ఇది ప్రజలకు మరింత సౌకర్యం కలిగించే మార్పుగా నిలిచింది. ఈ నిర్ణయంతో ప్రజల్లో ఆనందం, ముఖ్యంగా పట్టణాల్లో నివసించే వారికి ఆర్థిక భారాన్ని చాలా వరకు తగ్గించింది.